ఒక్కసారి ఈ వీడియోని చూడండి. చూయింగ్ గమ్ అడ్డుపడి 8 ఏళ్ల పాప ఎలా స్ట్రగుల్ అవుతుందో. కేరళలో కన్నూరులో జరిగింది ఈ ఇన్సిడెంట్. చూయింగ్ గమ్ గొంతులో అడ్డుపడడంతో బ్రీత్ ఆడడం ఆగిపోయింది. టైంకి అక్కడున్న యూత్ ఆమెకు ఫస్ట్ ఎయిడ్ ఇచ్చి హెల్ప్ చేశారు. చూస్తున్నారుగా ఆ పాపకు ఎలా పుషిస్తున్నారో. టైంకి ఆ అబ్బాయి అలా రియాక్ట్ అవ్వకపోయి ఉంటే ఆ పాపకి ఏం జరుగుండేదో అని తలుచుకుంటేనే భయం వేస్తోంది. ఆ దేవుడే మనిషి రూపంలో వచ్చి ఆ పాపను కాపాడాడేమో అనిపిస్తోంది. జనరల్గా చూయింగ్ గమ్స్ లేదా ఫిష్ తింటున్నప్పుడు, చికెన్, మటన్ తింటున్నప్పుడు బోన్స్ గొంతులో అడ్డుపడడం జరుగుతూ ఉంటుంది. చిన్నపిల్లలైతే ఒక్కోసారి కాయిన్స్ మింగేస్తూ ఉంటారు. అది ఒక్కోసారి ప్రాణాల మీద కూడా రావచ్చు. ఇలా గొంతులో ఏదైనా అడ్డుపడినప్పుడు చోకింగ్ జరిగితే చేసే ఫస్ట్ ఎయిడ్నే హిమ్లీచ్ మెనూవర్ అని అంటారు. ఎవరికైనా ఇలా గొంతులో అడ్డుపడినప్పుడు వెనుక నుండి చెస్ట్ కింద ఏరియాలో ఒక చేతి పిడికిలి బిగించి రెండవ చేతితో సపోర్ట్ ఇవ్వాలి. ఇలా 2 చేతులతో పట్టుకొని పుష్ చేయాలి. అలా 5 times థర్స్ట్ ఇచ్చినప్పుడు ఆబ్జెక్ట్ రిలీజ్ అవుతుంది. ఒకవేళ అవ్వకపోతే ఆ మనిషిని ఒంగోబెట్టి మన పామ్తో వీపు మీద 5 times కొట్టాలి. 1 year పిల్లలకైతే మన 2 వేళ్లతో హార్ట్ దగ్గర భాగంలో పుష్ ఇవ్వాలి. అలా చేస్తే ఆబ్జెక్ట్ రిలీజ్ అవుతుంది. ఈ మెథడ్స్ని ఫాలో అయితే లోపల ఇరుక్కున్న ఆబ్జెక్ట్ బయటకు వచ్చే ఛాన్స్ ఉంటుంది. అంతేకాని చోకింగ్ అయినప్పుడు నోట్లో వేలు పెట్టి బయటకు తీయకూడదు. ఇఫ్ ఇన్ కేస్ ఆ ఆబ్జెక్ట్ మీకు నోట్లో నుంచి బయటకు కనిపిస్తుంది అండ్ చేత్తో తీసేస్తే బయటకు వస్తుంది అనిపిస్తేనే అలా చేయండి. ఒకవేళ ఆబ్జెక్ట్ కనిపించట్లేదు అనంటే పైన చెప్పిన ఫస్ట్ ఎయిడ్నే ఫాలో అవ్వండి. ఒకవేళ చాకింగ్ అయిన పర్సన్ స్పృహ కోల్పోయినట్లయితే వెంటనే వాళ్ళకి CPR ఇవ్వాలి. ఈ అవేర్నెస్ వీడియోని ఎంతమందికి కుదిరితే అంతమందికి షేర్ చేయండి. ఎమర్జెన్సీ సిచ్యువేషన్స్లో ఎవరికైనా హెల్ప్ అవ్వచ్చు.